వృత్తి ధర్మానికి కట్టుబడి ఉండకుండా నైపుణ్యాలు లేకుండా పక్షపాత ధోరణితో తమను తాము ప్రచారం చేసుకునే పాత్రికేయులు ప్రదర్శించిన అత్యుత్సాహ ఫలితం రాష్ట్రంలో జరిగిన విధ్వంసకాండ. ఏ సమాచార మాధ్యమానికైనా విశ్వసనీయత అత్యంత ముఖ్యం. వివిధ పరిణామాలతో రాష్ట్రం ఇప్పటికే అల్లకల్లోలమైన సంగతి తెలుసు. రాష్ట్ర ఆదాయము గణనీయంగా పడిపోయిన సంగతి తెలుసు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదనుకున్నారో ఏమో అతిగతి లేని వార్తలను పట్టుకొని ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు కొందరు స్వార్థపరులు. సున్నితమైన అంశంపై 3 ఛానళ్ల అడ్డగోలు ప్రసారాలను అన్ని రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉంటూ సమస్యలను సర్కారు దృష్టికి తీసుకెళ్లడమే జర్నలిజం లక్ష్యం. కానీ లేనిపోని సమస్యలను సృష్టించి మరీ పబ్బం గడుపుకునే స్థాయికి పాత్రికేయ వృత్తిని కొన్ని ఛానళ్లు దిగజార్చాయి. రష్యా రాజధాని మాస్కో కేంద్రంగా వెలువడే ది ఎగ్జైల్డ్ పక్షపత్రికలోని కథనంలోని ఒక అంశాన్ని పట్టుకుని గంటల కొద్దీ చేసిన చర్చల ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన హింస. కొద్దిపాటి విచక్షణ ఉన్న మరికొన్ని ఛానళ్లు ఈ అంశాన్ని సమయానుకూలంగా మలుచుకుని గోడ మీద పిల్లివాటంతో చూపించాయి. ఇవన్నీ పాత్రికేయ ప్రమాణాలనే దిగజార్చాయి. ఇలాంటప్పుడే ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ సూచించారు. I think medias will have to play their own responsible role. We have faith in journalism, but they cannot go berserk and mislead the people, excite the people, provoke the people to destroy property and to lose lives. This is the appeal I am making to the people of Andhra Pradesh. वाईएस राजशेखर रेड्डी जी हमारे कांग्रेस के दक्षिण भारत के सबसे टॉलेस्ट लीडरों में एक थे. उनकी बहुत ही दुखद स्थिति में मृत्यु हुई थी और उस संदर्भ में बगैर पूरे पुख्ता जानकारी के, बगैर सच्चाई को जाने हुए अगर किसी ने कोई बात की है जो बाद में गलत साबित हो गई तो हम समझते हैं कि उससे बचना चाहिए. और इस तरह की बातें जो संवेदनशील हों, जिनसे समाज पे बुरा प्रभाव पड़ता हो या जिनसे हिंसा होने का खतरा हो, जिनसे लोगों के मन में घृणा उपजती हो, तो ऐसे खबरों से मीडिया को थोड़ा सा पूरी जांच परख के बाद, सच्चाई का पूरी तरह पता लगाने के बाद ऐसी खबरों को लोगों के बीच में लाना चाहिए. గుమ్మడికాయల దొంగలు భుజాలు తడుముకున్నట్లు పనికిమాలని వెబ్సైట్ పోస్టులు ముందేసుకుని నిజానిజాలను నిర్ధారించుకోకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై లేనిపోని అపోహలను సృష్టించిన ఛానళ్లు ప్రజాగ్రహానికి, రిలయన్స్ ఆవేదనకు గురవుతున్నాయి. ఆ ఛానళ్లపై క్రిమినల్ కేసులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటోంది. పథకం ప్రకారమే రాష్ట్రాన్ని అల్లకొల్లాలం చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాత్రికి రాత్రి ఇవన్నీ చేసి SMS మాకు దొరికిన SMS వచ్చి అదే మరిగా ముందుగానే SMS పంపించి తర్వాత ఒక టీవీలో స్టార్ట్ చేసి అదే ఇంకొకటి 2 టీవీల్లో వేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడం కోసం, ప్రతి ఒక్కరిలో అభద్రతాభావం వచ్చి చాలా దారుణంగా ప్రవర్తించడం కోసం ఇవన్నీ చేశారు. దీన్ని తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతున్నాం. ఇది జరిగితే పోలీసులు ఏం చేస్తానని అడుగుతున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా పోయి, లేకుంటే ఫోటోగ్రాఫర్స్ పోయి ఫోటోలు తీయగలిగింది, అక్కడ జరిగే విధ్వంసాన్ని మీరు అడ్డుకోలేకపోయారని అడుగుతున్నాం. ఎవరు SMSలు ఇచ్చారు? ఎంతమందికి SMSలు పోయినాయి? ఈ SMSలు ఇచ్చిన వ్యక్తి యొక్క కుట్రలో భాగమేంటి? ప్రచారానికి ముందుగానే టీవీలో రాక మునిపే SMSలు ఇచ్చి రేపు ఇది ఉందని చెప్పి కొన్ని ఫోన్లు కూడా చేసి తద్వారా ఎక్కడికక్కడ దాడులు చేయమని ప్రోత్సహించారు. దాని ద్వారానే ఇవన్నీ జరిగాయి. గాలి వార్త అయినా మరే ఇతర సమాచారమైనా ప్రసారం చేయాలనుకున్నప్పుడు, వ్యాఖ్యానించాల్సి వచ్చినప్పుడు జ్ఞాన పరిమితిని గుర్తించుకోవాలి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి కారణమవుతున్నారు. వాటి ఫలితాలన్నీ అంతిమంగా జనంపైనే పడుతున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా విషయంలో చాలా కఠినమైన శిక్షలు ఇలాంటి సందర్భాల్లో ఉండాలి. అత్యుత్తమ ప్రమాణాలు జర్నలిజం తీసుకురావడానికి కావాల్సినటువంటి మీరు పెట్టుబడి పెట్టకపోవటం, అంత జీతాలు ఇవ్వకపోవటం, అలాంటి సమర్థులకు ప్రోత్సాహం ఇవ్వకపోవటం, దాంతో ఏదో రకంగా ఛానల్స్ నడపాలి కాబట్టి కాలయాపన కొద్దీ వీడిని చెత్త చెదారం చెప్పించటం,
రెచ్చగొట్టించడం, బూతులు తిట్టించడం, లేకపోతే ఇలాంటి వాటిని అద్భుతాలుగా సృష్టించడం, ఆ రూపంలో రేటింగ్స్ తీసుకురావడం, ఆ అడ్వర్టైజ్ రెవెన్యూస్ కోసం చెప్పి నేను తంటలు పడ్డాం. అదే సమయంలో రాష్ట్రంలో కొన్ని కీలకమైన ఘట్టాలు, కొన్ని సంక్షోభాలు ఏకకాలంలో వచ్చినాయి కాబట్టి ఇవాళ ఈ ఛానల్స్తో ఉన్నటువంటి దివాలాకోరితనం, రాజకీయాల్లో ఉన్న దివాలాకోరితనం రెండు కలిసిపోయినాయి. టీవీ ఛానళ్లు కేవలం రేటింగ్స్ కోసమే ఆరాటపడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయా? ఇవాళ రాజకీయ నాయకులు మీడియాపై విరుచుకుపడుతున్నది ఆ అంశం మీదనే. ప్రజలను రెచ్చగొట్టే విధంగా చర్చా కార్యక్రమాలు, తాజా వివాదంపై రాష్ట్రంలోని అన్ని విపక్షాలు స్పందించాయి. అప్పుడు టీవీ ఛానళ్ల వల్ల ఉపయోగం, ప్రజలకు వాస్తవాలు చెప్తారు, ప్రజలు వాస్తవాలు తెలుసుకొని వారి స్థితిగతులు బాగు చేసుకుంటారని టీవీ ఛానల్ ఆలోచన విధానాన్ని ఇప్పుడు కేవలం వాళ్ళ రేటింగ్ గురించి సెన్సేషన్ న్యూస్లు చూయించేసి ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు అనేది నా ఉద్దేశం. మీడియా అధిపతులకు నేను ప్రార్థిస్తున్నా, మీరు కొంచెం ఆలోచన చేసి ఏ సమయంలో ఏం చేయాలని మీరే నిర్ణయించుకోండి. దీనిపైన ఒక చట్టం కానీ కోర్టు కానీ చేసే తక్కువ ఉంటుంది కాబట్టి మీ విజ్ఞప్తిగా వదులుతున్నాము. బేసిక్ గా ఛానల్స్ ఏంటంటే కాంపిటేటివ్, దీంట్లో ఏదో ఒక ఎక్స్ప్లోజివ్ దీంట్లో చేయాలి అనేటువంటి తాపత్రయమే, కానీ దీని యొక్క ప్రభావం సొసైటీ మీద ఎంత ఉంటుంది, ఒక రాంగ్ దీంట్లో సమాజం మీద చాలా దూరం దీని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఛానల్స్ కేవలం క్రెడిబిలిటీ అనేది చూసుకోకుండా కేవలం రేటింగు, మా ఛానల్ యొక్క పేరు పైకి రావాలి అనేటువంటిది ఒకటే చూసుకున్నట్లయితే లాంగ్ రేంజ్లో ఆ యొక్క ఛానల్ కూడా ఈ పత్రికకే గతి పట్టిందో, ఈ పత్రిక విషయంలో పబ్లిక్ ఈ యొక్క వెబ్సైటు లేకపోతే టీవీలో వచ్చినటువంటి దాని విషయంలో ఏ రకమైనటువంటి గతి పట్టిందో, ఎట్లా మూసుకున్నారో అట్లాగే మూసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ ఉంది, దాని నుంచి ఎలాంటి రిపోర్ట్ రాలేదు. అది త్వరగా రావాలని కూడా మేము చెప్పడం జరుగుతుంది, కోరుతున్నాం. అది వచ్చిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి నిజాలను బట్టి ఈ రియాక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటే కనుక అది ఎమోషన్స్కి స్పాంటేనియస్గా చేసే రియాక్షన్స్, అంతవరకు అది ప్రభుత్వం ఉంది దాని గురించి చర్యలు తీసుకునేది. అంతేగాని ఇది ఊహాజనితంగా అనాథరైజర్గా వచ్చే ఈ వెబ్సైట్స్లో వచ్చే వార్తల్ని ఇది నిజాలు తెలుసుకోకుండా దాన్ని కథనాల రూపం చేయడం మాత్రం అది సబబు కాదని మా ప్రజారాజ్యం పార్టీ భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఉన్నత స్థాయిలో విచారణ చూపిస్తుంది కాబట్టి ఆ విచారణ వచ్చేంత వరకు ఓపిక పడ్డం ఒకటి. రెండవది, ఏదో లీకేజ్ వార్తలో ఇంకొక వార్త చూసి విధ్వంసకర చర్యలు పాల్గొనడం ద్వారా దిగవంత రాజశేఖర్ గారికి కళంకం తెచ్చిపెట్టినటువంటి తప్ప ఇంకోటి కానీ కాదు. దయచేసి అట్లాంటి అపోహలతో ఉన్నటువంటి ఉద్యమాలు కాకుండా వాస్తవ ఉద్యమాల వైపు పోవాలని చెప్పేసి అని, అసలు సమస్యలను పక్కన పెట్టి స్వప్రయోజనాలు, పక్షపాత ధోరణితో వెలువడే ప్రసారాలు మొత్తం పాత్రికేయ లోకానికే మచ్చ తెస్తాయి. మీడియా దుడుకు ప్రవర్తనతో ప్రజల్లోనూ విశ్వాసం సన్నగిల్లుతుంది. కొందరి ప్రవర్తనతో వ్యవస్థ నష్టపోయే ప్రమాదమిది. ఇది సంగతి. మరో అంశంతో రేపటి ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. మరికొన్ని క్షణాల్లో ఘంటారావం ప్రసారం. నమస్కారం.